ఓం శాంతి. మురళీ డేట్ 3-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలు సత్యమైన దీపపు మిడతలు. దీపంపై బలిహారమవుతున్నారు. బలిహారమయ్యే దానికి గుర్తుగానే దీపావళి పండగ జరుపుతారు. బాబా మనందరికీ అన్ని విషయాలు అర్థం చేయించారు. ముఖ్యంగా ఆత్మలు పరంధామం నుండి ఎలా వచ్చాయి, పరమాత్మ అయిన నేను ఎలా వచ్చాను అన్నది బాబా మనందరికీ వివరించారు. అసలు బాబా ఎవరు, ఏం చేస్తారు, రామరాజ్య స్థాపన ఎలా చేస్తారు, రావణుడిపై విజయాన్ని ఎలా ఇప్పిస్తారు, ఇవన్నీ విషయాలు బాబా ఇప్పుడు మనందరికీ తెలియచేశారు. ఇప్పుడు మనందరి జ్యోతి వెలిగింది. ఆత్మిక స్వరూపులుగా గుణవంతులుగా అయి నోటి నుంచి ఎల్లప్పుడూ జ్ఞాన రత్నాలే రానివ్వాలి. సేవా ఉత్సాహంలో ఉండండి. స్మృతిలో ఉండాలి. అందరికీ బాబాని గుర్తు చెయ్యాలి. ఈ దివ్య అలౌకిక కార్యం చెయ్యాలి. సత్యమైన ప్రియురాలిగా అయి ఒక్క ప్రియుడిపై బలిహారం అవ్వాలి. అప్పుడే సత్యమైన దీపావళి జరుగుతుంది. విశ్వ మహారాజా పదవి పొందేటటువంటి వారు కేవలం పురుషార్థం వారి కోసమే చెయ్యరు. తమ జీవితంలో వచ్చిన విఘ్నాలను, పరీక్షలను ఎదుర్కోవటం సామాన్యం. కానీ విశ్వ మహారాజుగా అయ్యేవారు ఎప్పుడూ సర్వశక్తుల స్టాకుతో నిండుగా ఉంటారు. వారి ప్రతి సంకల్పం, ప్రతి క్షణం ఇతరుల కోసమే ఉంటుంది. తనువు, మనస్సు, ధనము, సమయం, శ్వాస అన్ని విశ్వ కళ్యాణ కార్యంలో సఫలం చేసుకుంటారు. ఎవరు? విశ్వ మహారాజా పదవిని పొందేవారు తన గురించి ఆలోచించరు, విశ్వం గురించి ఆలోచిస్తారు. ఒక్క బలహీనత కూడా అనేక విశేషతలను తొలగిస్తుంది. కావున బలహీనతలకు వీడ్కోలు చెప్పండి. ఈ రోజుటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు సత్యమైన దీపపు మిడతలు. మీరిప్పుడు దీపంపై బలిహారం అవుతారు. ఇలా దగ్ధమైన దానికి స్మృతి చిహ్నమే ఈ దీపావళి పండగ. ప్రశ్న: బాబా తమ పిల్లలకు ఏ సమాచారాన్ని వినిపించారు? జవాబు: ఆత్మలైన మీరు నిర్వాణ ధామం నుండి ఎలా వచ్చారు? పరమాత్మ అయిన నేను ఎలా వచ్చాను అన్నది బాబా వినిపిస్తున్నారు. నేను ఎవరిను, ఏం చేస్తాను, రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తాను, పిల్లలైన మీతో రావణుడిపై విజయాన్ని ఎలా ప్రాప్తింపచేస్తానో పిల్లలైన మీకు ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు మీ జ్యోతి వెలిగింది. పాట: నీవే తల్లివి, తండ్రివి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మలు ఈ దైహికమైన కర్మేంద్రియాల ద్వారా ఈ పాట విన్నారు. పాట ప్రారంభంలో సరిగ్గానే ఉంది, చివరిలో భక్తిలోని పదాలున్నాయి.
నీ చరణాల ధూళిని అని ఉంది. పిల్లలు చరణాలలోని ధూళి ఎలా అవుతారు? ఇది పొరపాటు. బాబా పిల్లలకు సరైన పదాలను అర్థం చేయిస్తారు. పిల్లలు ఎక్కడ నుండి వస్తారో బాబా అక్కడ నుండే వస్తారు. అది నిర్వాణ ధామం. అందరూ ఎలా వస్తారో బాబా పిల్లలకు సమాచారాన్ని వినిపించారు. తాను ఎలా వస్తారో, వచ్చి ఏం చేస్తారో కూడా బాబానే వినిపిస్తారు. రామరాజ్య స్థాపన చేసేందుకు గాను రావణుడిపై విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. రామరాజ్యం, రావణ రాజ్యం ఈ భూమిపైనే ఉంటాయి. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. భూమి, ఆకాశం, సూర్యుడు మొదలైనవన్నీ మీ చేతుల్లోకి వచ్చేస్తాయి. రావణ రాజ్యం మొత్తం విశ్వం పైన ఉంది అని అంటారు. అలాగే రామరాజ్యం కూడా మొత్తం విశ్వంపై ఉంటుంది. రావణ రాజ్యంలో ఎన్ని కోట్ల మంది ఉంటారు? రామరాజ్యంలో తక్కువ మంది ఉంటారు. మళ్ళీ మెల్లమెల్లగా వృద్ధిని పొందుతారు. రావణ రాజ్యంలో వృద్ధి చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే మనుష్యులు వికారులుగా అయిపోతారు. రామరాజ్యంలో నిర్వికారులుంటారు. ఇది మనుష్యుల కథ. కావున రాముడు కూడా అనంతమైన యజమానియే. అలాగే రావణుడు కూడా అనంతమైన యజమానియే. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. అనేక ధర్మాల వినాశనము అన్న గాయనం కూడా ఉంది. బాబా వృక్షం గురించి కూడా అర్థం చేయించారు. ఇప్పుడు దసరా పండగను జరుపుకుంటారు. రావణుడిని తగలపెడతారు. ఇది హద్దులో తగలపెట్టట. మీ విషయం అనంతమైనది. రావణుడిని కూడా కేవలం భారతవాసులే తగలపెడతారు. ఎక్కడెక్కడైతే భారతవాసులు ఎక్కువగా ఉంటారో అక్కడ తగలబెడతారు. అది హద్దు దసరా. లంకలో రావణుడు రాజ్యం చేశాడు అని చూపిస్తారు. సీతను దొంగిలించి లంకకు తన ఇంటికి తీసుకువెళ్ళినట్లుగా చూపిస్తారు. ఇవి హద్దు విషయాలు. ఇప్పుడు మొత్తం విశ్వమంతటిపై రావణుడి రాజ్యం నడుస్తుందని బాబా అంటారు. ఇప్పుడు రామరాజ్యం లేదు. రామరాజ్యం అనగా ఈశ్వరుడు స్థాపించిన రాజ్యం. సత్తిగాన్ని రామరాజ్యము అని అంటారు. మాలను స్మరిస్తారు. రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు. కానీ రామరాజ్యాన్ని తలుచుకోరు. ఎవరైతే మొత్తం విశ్వమంతటి సేవను చేస్తారో వారి మాలనే స్మరిస్తారు. భారతవాసులు దసరా తర్వాత మళ్ళీ దీపావళిని జరుపుకుంటారు. దీపావళిని ఎందుకు జరుపుకుంటారు? ఎందుకంటే అప్పుడు దేవతల పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం అప్పుడు ఎన్నో దీపాలు వెలిగిస్తారు. ఒకటేమో పట్టాభిషేకం, రెండవది ఇంటింట్లో దీపావళి అని అంటారు. ప్రతి ఆత్మ జ్యోతి వెలిగిపోతుంది. ఇప్పుడు ఆత్మలందరి జ్యోతి ఆరిపోయింది. అందరూ లోహయుగం వారిగా ఉన్నారు. అనగా అంధకారం ఉంది. అంధకారం అనగా భక్తి మార్గం. భక్తి చేస్తూ చేస్తూ జ్యోతి వెలుగు తక్కువైపోతుంది.
మిగిలిన దీపమాలలన్నీ కృత్రిమమైనవి. పట్టాభిషేకం జరిగినప్పుడు బాణాసంచా కాలుస్తారని కాదు. దీపావళి రోజు లక్ష్మిని పిలుస్తారు, పూజ చేస్తారు. ఈ ఉత్సవం భక్తి మార్గానికి చెందింది. ఏ రాజులైతే సింహాసనంపై కూర్చుంటారో వారి పట్టాభిషేకం రోజు చాలా వైభవంగా జరుపుకుంటారు. అవన్నీ హద్దులోనివి. ఇప్పుడు అనంతమైన వినాశనం జరగనున్నది. సత్యమైన దసరా జరగనున్నది. బాబా అందరి జ్యోతులను వెలిగించటానికొచ్చారు. మా జ్యోతి పెద్ద జ్యోతితో కలిసిపోతుందని మనుషులు భావిస్తారు. బ్రహ్మ సమాజం వారి మందిరాలలో ఎప్పుడూ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఏ విధంగా దీపపు పురుగులు దీపం చుట్టూ తిరుగుతూ అందులో దగ్ధమైపోతాయో అలాగే ఆత్మ కూడా ఇప్పుడు ఆ పెద్ద జ్యోతిలో కలిసిపోతుంది అని వారు భావిస్తారు. దీనిపై ఒక ఉదాహరణ తయారు చేశారు. ఇప్పుడు మీరు అర్ధకల్పం ప్రియురాళ్ళు. మీరొచ్చి ఒక్క ప్రియుడిపై బలి అవుతారు. ఇక్కడ తగలబెట్టే విషయమేమీ లేదు. ఆ ప్రేయసీ ప్రియులు ఏ విధంగా ఒక్కరిపై ఒక్కరు ప్రేమను కలిగి ఉంటారో అలాగే ఇక్కడ అతనొక్కడే ప్రియుడు, మిగిలిన వారందరూ ప్రియురాళ్ళు. ప్రేయస్సులు ఆ ప్రియుణ్ణి భక్తి మార్గంలో స్మృతి చేస్తూ ఉంటారు. హే ప్రియా, మీరొచ్చినట్లయితే మేము మీపై బలిహారమవుతాము. మిమ్మల్ని తప్ప ఇంకా ఎవరిని స్మృతి చెయ్యము అని అంటారు. మీ ప్రేమ దైహికమైనది కాదు. ఆ ప్రేయసీ ప్రియుల ప్రేమ దైహికంగా ఉంటుంది. కేవలం ఒక్కరినొక్కరు చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవటంతో ఎంతో తృప్తిని చెందుతారు. ఇక్కడ ప్రియుడు ఒక్కడే, మిగిలిన వారందరూ ప్రేయస్సులు. అందరూ బాబాని స్మృతి చేస్తారు. కొందరు ప్రకృతి మొదలైన వాటిని కూడా నమ్ముతారు. అయినా హే భగవంతుడా, ఓ గాడ్ అని వారి నోటి ద్వారా తప్పకుండా వస్తుంది. అందరూ అతడిని పిలుస్తారు. మా దుఃఖాన్ని దూరం చెయ్యండి అని అంటారు. భక్తి మార్గంలో ఎంతో మంది ప్రేయసీ ప్రియులు ఉంటారు. కొందరు కొందరిని, ఇంకొందరు ఇంకొందరిని ప్రేమిస్తూ ఉంటారు. హనుమంతుడికి ఎంతో మంది భక్తులుగా అవుతారు. అందరూ తమ తమ ప్రేమించే ఇష్ట దైవపు చిత్రాలను తయారు చేసి పరస్పరం కూర్చొని వారికి పూజ చేస్తారు. పూజ చేసి మళ్ళీ ఆ ఇష్ట దైవాన్ని నీటిలో ముంచేస్తారు. దీనిలో అర్థమేమీ లేదు. ఇక్కడ ఆ విషయాలు లేవు. ఇక్కడి మీ ప్రియుడు ఎల్లప్పుడూ సుందరంగా ఉంటాడు. అతడు ఎప్పుడూ నల్లగా అవ్వడు. యాత్రికుడైన బాబా వచ్చి అందరినీ తెల్లగా తయారు చేస్తారు. మీరు కూడా యాత్రికులే కదా. దూరదేశం నుండి ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. మీలో కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయిపోయారు.
రచయిత మరియు రచన ఆది మధ్య అంతాలను మీరు తెలుసుకున్నారు. కావున మీరు త్రికాలదర్శి బ్రహ్మ కుమారి కుమారులు. ఏ విధంగా జగద్గురువు మొదలైన టైటిల్స్ లభిస్తాయో అలాగే మీకు ఈ టైటిల్ లభిస్తుంది. మీకు అన్నింటికన్నా స్వదర్శన చక్రధారి అనే ఉన్నతమైన టైటిల్ లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారుల లెక్క శివ్ బాబా కూడా స్వదర్శన చక్రధారుల. శివ్ బాబా కూడా స్వదర్శన చక్రధారియే అని చెప్పారు. ఎందుకంటే ఆత్మే శరీరంతో పాటు స్వదర్శన చక్రధారిగా అవుతుంది. బాబా కూడా ఇతనిలోకి వచ్చి అర్థం చేయిస్తారు. శివ్ బాబా స్వదర్శన చక్రధారి కాకపోతే మిమ్మల్ని ఎలా తయారు చేస్తారు? వారు అందరికన్నా ఉన్నతోన్నతమైన పరమాత్మ. దేహాన్ని ఎప్పుడు ఆ విధంగా అనరు. ఆ ఉన్నతోన్నతుడైన బాబానే వచ్చి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తారు. ఆత్మలు తప్ప ఇంకా ఎవరు స్వదర్శన చక్రధారులుగా అవ్వలేరు. అందులోనూ ఏ ఆత్మలు ఎవరైతే బ్రాహ్మణ ధర్మంలో ఉన్నారో వారే స్వదర్శన చక్రధారులు. శూద్ర ధర్మంలో ఉన్నప్పుడు ఇవి వారికి తెలియవు. ఇప్పుడు బాబా ద్వారా మీరు తెలుసుకున్నారు. ఇవి ఎంత మంచి మంచి విషయాలు. మీరే వీటిని వింటారు మరియు ఎంతో సంతోషపడతారు. బయట వారు వీటిని విన్నట్లయితే ఆశ్చర్యపోతారు. ఓహో, ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము అని అంటారు. అచ్చా, మరి మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే చక్రవర్తి రాజులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు. కానీ ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే అంతమైపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. మాయ ఎంత శక్తివంతమైనదంటే దానివల్ల ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోతారు. ఏ విధంగా గర్భంలో శిశువు ప్రతిజ్ఞలు చేసి బయటకి వస్తాడు, కానీ అవన్నీ అక్కడే ఉండిపోతాయి. మీరు ప్రదర్శని మొదలైనవి అర్థం చేయించినప్పుడు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అని అంటూ ఉంటారు. కానీ ఈ జ్ఞానం చాలా బాగుంది. నేను ఈ విధంగా పురుషార్థం చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని అంటారు. కానీ బయటకు వెళ్ళగానే ఎక్కడవి అక్కడే ఉండిపోతాయి. అయినా కానీ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అలాగని వారు ఎప్పుడు రారు అని కాదు. వృక్షం వృద్ధి పొందుతూ ఉంటుంది. వృక్షం వృద్ధిని పొందినట్లయితే అది అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పుడిది రౌరవ్ నరకం. గరుడ పురాణంలో కూడా ఇటువంటి రోచక విషయాలను వ్రాశారు. మనుష్యులకు భయం ఉండటానికి రోచకమైన విషయాలను వినిపిస్తారు. మనుష్యులు తేళ్లు సర్పాల వలె అవుతారని ఆ పురాణం నుండే వెలువడింది. నేను మిమ్మల్ని విషయ వైతరిణి నది నుండి బయటకు తీసి క్షీరసాగరంలోకి పంపిస్తాను అని బాబా అంటారు.
వాస్తవానికి మీరు శాంతిధామ నివాసులు. మళ్ళీ సుఖధామంలోకి పంపిస్తాను అని బాబా అంటారు. వాస్తవానికి మీరు శాంతిధామ నివాసులు మళ్ళీ సుఖధామంలోకి పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళతాము. ఈ ధామాలనైతే స్మృతి చేస్తారు కదా. నీవే తల్లివి, నీవే తండ్రివి అని కూడా గాయనం చేస్తారు. సత్యుగంలోనే అపారమైన సుఖాలుంటాయి. ఇప్పుడిది సంగమయుగం. వారు చివరిలో త్రాహి త్రాహి అని అంటారు. ఎందుకంటే దుఃఖం చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ సత్యుగంలో ఎంతో సుఖం ఉంటుంది. అతి సుఖం అతి దుఃఖముల ఆట రచింపబడి ఉంది. విష్ణువు అవతారాన్ని కూడా చూపిస్తారు. లక్ష్మీనారాయణల జంట పైనుండి వచ్చినట్లుగా చూపిస్తారు. పైనుండి శరీరదారులు ఎవరూ రారు కదా. పైనుండి ప్రతి ఆత్మ వస్తుంది. కానీ ఈశ్వరుడి అవతరణ చాలా విచిత్రమైనది. అతడే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాడు. వారి జయంతిని వేడుకగా జరుపుకుంటారు. పరమపిత పరమాత్మ అయిన శివుడే ముక్తి జీవన ముక్తుల వారసత్వాన్ని ఇస్తారు అని అందరికీ తెలిసినట్లయితే మొత్తం విశ్వమంతటిలో తండ్రి అయిన భగవంతుడి అవతరణను వేడుకగా జరుపుకుంటారు. శివ్ బాబానే ముక్తి ప్రదాత అని, మార్గదర్శకుడు అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే అనంతమైన తండ్రి స్మృతి చిహ్నాన్ని వేడుకగా జరుపుకుంటారు. వారి జన్మ భారతదేశంలోనే జరుగుతుంది. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. కానీ పూర్తి పరిచయం లేని కారణంగా సెలవును కూడా ఇవ్వరు. సర్వులకు సద్గతినిచ్చే ఆ తండ్రి యొక్క జన్మ భూమిలో, అలౌకిక కర్తవ్యం చేసే భూమిలో వారి పుట్టినరోజు మరియు తీర్థయాత్రను చాలా ఎక్కువగా జరుపుకోవాలి. మీ స్మృతి చిహ్నాల మందిరం కూడా ఇక్కడే ఉంది. శివ్ బాబానే వచ్చి ముక్తి ప్రదాతగా మార్గదర్శకునిగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. అన్ని దుఃఖాల నుండి విడిపించి సుఖధామంలోకి తీసుకువెళతారని అందరూ అంటూ ఉంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. భారతదేశం చాలా ఉన్నతోన్నతమైన ఖండం. భారతదేశ మహిమ అపారంగా గాయనం చెయ్యబడింది. ఇక్కడే శివ్ బాబా జన్మ జరుగుతుంది. వారిని ఎవరూ గౌరవించరు. వారి స్టాంపును తయారు చెయ్యరు. ఇతరుల స్టాంపులను తయారు చేస్తూ ఉంటారు. వీరి మహత్వాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా అర్థం చేయించాలి? విదేశాలలో కూడా సన్యాసులు మొదలైన వారు వెళ్లి భారతదేశ ప్రాచీన యోగాన్ని నేర్పిస్తారు. ఎప్పుడైతే మీరు రాజయోగాన్ని నేర్పిస్తారో
అప్పుడు మీ పేరు ప్రఖ్యాతి చెందుతుంది. రాజయోగాన్ని ఎవరు నేర్పించారు అని అడగండి. ఎవరు నేర్పించారో ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు కూడా హఠయోగాన్ని నేర్పించలేదు. ఈ హఠయోగం సన్యాసులది. ఎవరైతే బాగా చదువుకున్నారో, తమకు తాము ఫిలాసఫర్ గా భావిస్తారో, వారు ఈ విషయాలను అర్థం చేసుకొని పరివర్తన చెందాలి. మేం కూడా శాస్త్రాలను చదివాము, కానీ ఇప్పుడు బాబా ఏదైతే వినిపిస్తారో అదే సత్యమైనది, మిగిలినవన్నీ అసత్యమైనవి అని వారు అనాలి. అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం బాబా వచ్చే స్థానమేనని వారు అర్థం చేసుకోవాలి. దీనినే ధర్మభూమి అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇక్కడ ఎంతమందైతే ధర్మాత్మలు ఉంటారో అందరూ ఇంకెక్కడా ఉండరు. మీరు ఎంత దాన పుణ్యాలు చేస్తారు. బాబాను తెలుసుకొని తనువు, మనస్సు, ధనము, సర్వస్వాన్ని ఈ సేవలో అర్పించేస్తారు. బాబానే అందరికీ ముక్తినిస్తారు. అందరినీ దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు. ఇతర ధర్మస్థాపకులు ఎవ్వరూ దుఃఖం నుండి ముక్తిని ఇవ్వరు. వారందరూ తర్వాత పాత్రను అభినయించేందుకొస్తారు. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ తమో ప్రధానంగా అయిపోతారు. మళ్ళీ బాబా వచ్చి సతో ప్రధానంగా తయారు చేస్తారు. కావున ఈ భారతదేశం ఎంత ఉన్నతమైన తీర్థస్థానం. భారతదేశం అన్నింటికన్నా ఉన్నతమైన భూమి. ఇది నా జన్మభూమి అని బాబా అంటూ ఉంటారు. నేనొచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను. బాబా స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు వచ్చారు అని మీకు తెలుసు. ఇటువంటి బాబాని చాలా ప్రేమగా స్మృతి చెయ్యండి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఇటువంటి కర్మలను చేస్తారు. దానినే అలౌకిక దివ్య కర్మ అని అంటారు. ఎవ్వరికీ తెలియదని భావించకండి. మీ ఈ చిత్రాలను కూడా తమతో తీసుకువెళ్లే వారు వెలువడతారు. మంచి మంచి చిత్రాలు తయారైతే స్టీమర్లో నింపుకొని వెళతారు. స్టీమర్లు ఎక్కడెక్కడైతే వెళతాయో అక్కడ ఈ చిత్రాలు పెట్టేస్తారు. మీ సేవ ఎంతగానో జరగనున్నది. హుండీని నింపే చాలా ఉదార చిత్తులైన మహారాజులు కూడా ఎంతో మంది వెలువడతారు. వారు ఇటువంటి పనులు చెయ్యటం మొదలు పెడతారు. ఈ పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపించేవారెవరో అందరికీ తద్వారా అర్థమవుతుంది. మీ బుద్ధి కూడా ఇంతకు ముందు తుచ్చంగా ఉండేది. ఇప్పుడు మీరు ఎంత స్వచ్ఛ బుద్ధులుగా అవుతారు. మనం ఈ జ్ఞానం మరియు యోగ బలం ద్వారా విశ్వాన్ని స్వర్గంగా చేస్తామని మీకు తెలుసు. మిగిలిన వారందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. మీరే అథారిటీలుగా ఉన్నారు. మీరు అనంతమైన తండ్రి పిల్లలు కదా. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది.
తండ్రిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని పిలవటం జరుగుతుంది. సర్వ వేద శాస్త్రాల సారాన్ని వారు తెలియచేస్తారు. మరి పిల్లలైన మీకు సేవా ఉత్సాహం ఎంతగానో ఉండాలి. మీ నోటి నుండి జ్ఞాన రత్నాలు తప్ప ఇంకా ఏమీ వెళ్ళకూడదు. మనం ప్రతి ఒక్కరం సుగంధం మరియు సౌందర్యం కలిగిన పుష్పాలు. మొత్తం ప్రపంచమంతా సస్యశ్యామలంగా అవుతుందని మీకు తెలుసు. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. దుఃఖం అనే మాటే ఉండదు. పంచతత్వాలు కూడా మీ సేవలో తత్పరమై ఉంటాయి. ఇప్పుడు అవి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనుష్యులు అర్హులుగా లేరు. ఇప్పుడు బాబా అర్హులుగా తయారు చేస్తున్నారు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, రూపము మరియు సుగంధం కలిగి ఉంటూ మీ నోటి ద్వారా ఎల్లప్పుడూ జ్ఞాన రత్నాలనే ఉచ్చరించాలి. సేవా ఉత్సాహంలో ఉండాలి, స్మృతిలో ఉండాలి మరియు అందరికీ బాబా స్మృతిని కలిగించాలి. ఈ దివ్య అలౌకిక కార్యాన్నే చెయ్యాలి. రెండో పాయింట్, సత్యమైన ప్రేయసిగా అయ్యి ఒక ప్రియుడిపై బలిహారం అవ్వాలి. అప్పుడే సత్యమైన దీపావళి జరుగుతుంది. వరదానం, విశ్వ మహారాజా పదవిని ప్రాప్తించుకునే సర్వశక్తుల రూపీ స్టాకుతో సంపన్న భవ. ఎవరైతే విశ్వ మహారాజా పదవిని ప్రాప్తించుకునే ఆత్మలుగా ఉంటారో వారి పురుషార్థం కేవలం స్వయం పట్ల మాత్రమే ఉండిపోదు. తమ జీవితంలో వచ్చే విఘ్నాలు లేక పరీక్షలను దాటివేయటం చాలా సామాన్యమైన విషయం. కానీ ఎవరైతే విశ్వ మహారాజులుగా అయ్యే ఆత్మలుగా ఉంటారో వారి వద్ద ఇప్పటి నుండే సర్వశక్తుల రూపీ స్టాక్ నిండుగా ఉంటుంది. వారి ప్రతి క్షణం, ప్రతి సంకల్పం ఇతరుల కోసమే ఉంటుంది. తనువు, మనస్సు, ధనము, సమయం, శ్వాస అన్ని విశ్వ కళ్యాణంలో సఫలమవుతూ ఉంటాయి. స్లోగన్, ఒక్క బలహీనత కూడా అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది. కావున బలహీనతలకు వీడ్కోలు చెప్పండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. మీ శుభ భావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వృత్తి, శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానంలో ఉన్నా కానీ మనస్సు ద్వారా అనేక ఆత్మలకు సేవ చెయ్యగలరు. ఇందుకు విధి లైట్ హౌస్, మైట్ హౌస్ గా అవ్వటం. ఇందులో స్థూల సాధనాలు, అవకాశం లభించటము లేక సమయం యొక్క సమస్య లేదు. కేవలం లైట్ మైట్ల ద్వారా
సంపన్నంగా అయ్యే ఆవశ్యకత ఉంది. ఓం శాంతి.